వెల్కమ్ టు ఉమ్మన్ న్యూస్. ఎంతో అవగాహన ఉన్న రైతన్నలు ఈ మధ్య కాలంలో పంట సాగు చేయడానికి, పంట దిగుబడి రావడానికి ఎన్నో రకాల ఎరువులు వాడి పంట దిగుబడి కొరకు భూమి బలం చేసుకున్న రైతులు ఈ మధ్య కాలంలో పంట కోసిన తర్వాత మొక్కజొన్న, వరి, పత్తి లాంటి పంటలను దిగుబడి వచ్చిన తర్వాత అలాగే ఉంచి వర్షాలు పడిన తర్వాత భూమికి బలం చేకూరే విధంగా గతంలో రైతన్నలు పల్టర్తో భూమి చదును తీసుకుని భూమికి బలం చేకూరే విధంగా చేసుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో పంట భూములలో మంటలు పెట్టి భూములను బలం లేకుండా చేస్తున్నారు. కావున రైతన్నలు ఈ విషయాన్ని గమనించి కొంత భూములలో మంటలు పెట్టే సంస్కృతికి స్వస్తి చెప్పాలని రైతన్నలను కోరిన వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బెడత వీరన్న. ఈ కార్యక్రమాన్ని కిలా వరంగల్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏసీ రెడ్డి ప్రభాకర్ అధ్యక్షంలో పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు బొల్లుగోడు రఘు, సుంచు వీరన్న, నలివేల ఐలయ్య, బిల్లా అమర్, బిల్లా రమేష్, బొలుగుడ్డు కోటి, రిటైర్డ్ టీచర్ రైతు సత్యం, కలకుట్ల కుమార్, కందిమల్ల భూషణ్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి నమస్తే. ఇప్పుడు మన ఏరియాలో పంటలు ఇట్లా అయిపోయిన క్రమంలో మొక్కజొన్న కానీ పత్తి కానీ వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో, వరి వేసిన ఈ పంటలు ఏవైతే ఉన్నాయో, గతంలో రైతులు ఈ పంటలు పండించిన దానికి ఎన్నో రకాల బలమైన యూరియా కానీ వివిధ రకాలుగా పంట చేనులకు బలం కోసానికి ఎన్నో రకాలుగా తయారు చేసుకున్న ఈ పంట భూములను పంట కోసిన క్రమంలో దాన్ని తర్వాత పంటలతో చెప్పుకొని దాన్ని బలానికి ఉపయోగించుకునే రైతులు ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమవుతుందంటే అది అంటుపెట్టుకుంటే ఆ భూమి అంతా మనకు తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది అని చెప్పి ఈ పంటలను కోసిన పంటలను ఏదైతే ఉన్నదో వాటిని అంటుపెట్టడం వల్ల ఆ భూమిలో ఉండవలసిన బలం పోవడమే కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకునే పంటకు పంట రాకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు గమనించి ఈ ఏదైతే పంట కోసిన తర్వాత ఉన్న భూములల్లో ఉన్న చెత్త చెదారాన్ని అంటుపెట్టడం వల్ల చుట్టుపక్కల చేన్లు కానీ మొత్తం అంటుకొని మొత్తం పరిస్థితి అంతా కూడా ఎక్కడ ఏదైతే పంట పండవలసిన భూములు ఏవైతే ఉన్నాయో పంట రాకుండా ముందు ముందు ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రైతులందరూ గమనించి ఈ పంట పొలాలల్లో ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత దాన్ని పంటలు కొట్టే క్రమంలో ఆ భూమికి బలం చేకూరి మళ్ళీ తీసుకునే పంటకు అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి రైతులు గమనించి ఈ పొలాలలో ఉన్న ఏదైతే ఉన్నదో వాటిని మంటలతో అధ్యయనం అనేది విరమించుకోవాలని మన కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతాం. సూచన: పంట పొలాలు కోసిన తర్వాత వరి కానీ మొక్కజొన్న కానీ మరే ఇతర పంటలను కానీ కోసిన తర్వాత కాలబెట్టకుండా, ఇప్పుడు ఇంతకుముందు వీరన్న చెప్పినట్టు దాన్ని ఫల్టరో లేకుంటే నాగలేసో ఫ్లవేసో దున్నుకొని లేకుంటే దున్నుకుంటే దానికి బలమైనటువంటి సేద్యం వస్తుంది. కాబట్టి దాన్ని గమనించి కాలబెట్టకుండా దున్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, శాస్త్రీయంగా కూడా అది కరెక్టు అని గ్రహించడం ఉన్నది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాన్ని గ్రహించి వ్యర్థం కాలబెట్టకుండా భూమి లోపలనే దున్నుకుని సేంద్రియ ఎరువు పద్ధతిలో పంటలు సాగు చేసుకుంటే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనేది గ్రహించాలి. దయచేసి రైతాంగం అది గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.